ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 80,000 ఓట్లు పడడం జరిగింది. ఆ 80,000 ఓట్లు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన ప్రతి ఒక్క ఓటరుకు కూడా ముందుగా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాలలో దాదాపుగా ఒక 5 సంవత్సరాలు ఏ పార్టీలో లేకుండా వ్యక్తిగతంగా నేను రాజకీయం చేసిన. ఆ తర్వాత ఒక 6 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను రాజకీయం చేసిన. ఈ 11 సంవత్సరాలలో ఏ రోజైనా కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని నేను రాజకీయం చేసినానే తప్ప ఏ రోజు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఒక రూపాయిని ఇంటికి తీసుకొని వెళ్ళేది కూడా లేదు. ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట చెప్తున్నానంటే, నిజాయితీగా పనిచేసినాం తప్ప ఏ రోజు కూడా రాజకీయం నుండి ఏం ఆశించి రాజకీయం చేయలేదు. ప్రజల ప్రేమ కోరుకున్నాం, ప్రజల అభిమానం కోరుకున్నాం, ప్రజలు మమ్మల్ని ఇష్టపడాలని కోరుకొని రాజకీయం చేసినామే తప్ప ప్రజల నుంచి ఏం ఆశించి లేదా రాజకీయాల నుండి ఏం ఆశించి మేము రాజకీయం చేయలేం. కాబట్టి రాజకీయాలలో గెలుపోవటములు అనేటివి సర్వసాధారణం. గెలిచిన రోజు పొంగిపోలేదు, ఈరోజు పొంగిపోయే ప్రసక్తి కూడా లేదు. కానీ ఈరోజు నందికొట్కూరు నియోజక ప్రజలందరికీ నేను చెప్పాలనుకునే విషయం ఏమంటే, నాకు ఈరోజు రాష్ట్రంలో ఇంత గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం 3. ఒకటి నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ ఉండేటటువంటి నాయకులు. రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాకు ఇంత గుర్తింపు ఇచ్చిన ఈ 3 కోసం, అంటే ఒకటి నందికొట్కూరు కోసం, రెండోది జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నా ఆఖరి శ్వాస వరకు నేను పోరాడతానని చెప్పి ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్తున్నా. ఎందుకంటే కనుక నేను కూడా అనుకునేవాడిని మనసులో, చాలామంది నాయకులపై జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా కూర్చొని మాట్లాడుతుంటే నాకెందుకు ఈ అవకాశం రావడంలే, అంటే నేను పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కొంచెం దగ్గర కావచ్చు, ఎప్పుడు కూడా ఇట్లా ఆలోచించేవాడిని. కానీ చాలామంది పార్టీలలో సీనియర్ నాయకులు ఉంటారు, వాళ్ళకి చెప్పిన మాటకే ఎక్కువ వాల్యూ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు నేను కష్టపడతా. అది యువజన విభాగం తరఫున కావచ్చు, పార్టీ కోసం కావచ్చు, పార్టీ సిద్ధాంతాల కోసం కావచ్చు, పార్టీ కార్యకర్తల కోసం కావచ్చు, నా వంతుగా గడిచిన 11 ఏళ్ళు కష్టపడిన దానికన్నా రెట్టింపు కష్టపడతా. అది దేనికోసం అంటే, ఒకటి నందికొట్కూరు నియోజకవర్గానికి పనిచేయడం కోసం, ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని కాపాడడం కోసం, మూడోది జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండి పనులు చేయడం కోసం కష్టపడతా.